హాయ్ అండి. కస్టమరు బ్లౌజ్ తీసుకొచ్చారు. పక్కన నేను పిక్ షేర్ చేశాను కదా! ఆ మోడల్ నెక్ కావాలంటే వెనకాల బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ స్టారు. దీనికోసం నేను 1 మీటర్ లైనింగ్ తీసుకుని తడిపి ఆరబెట్టేసుకుని ఐరన్ చేశాను. 4 ఫోల్డింగ్ చేశానండి. హ్యాండ్స్ కట్ చేస్తాను కదా మన మెథడ్లో, అందుకు 4 ఫోల్డింగ్ చేసేసి ఈ ఎల్ స్కేల్ తీసేసుకుని కరెక్ట్గా ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండేటట్టు ఇలా స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేశాను. ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంత ఉంటే సరిపోతుందని చెప్పారు. సో కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాను. ఇలాగా కింద ఖర్చులు వదిలేసాను, పైన ఖర్చులతో కలిపి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసాను. వేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ లూజు ఎక్కడంటే అక్కడ కాదండి. ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకోండి. ఓకేనా? ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఇంతవరకు నాకు 8 ఎగ్జాక్ట్గా 8 ఇంచులు వచ్చింది. 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది 3.25 తీసుకోవాలి. అర్థమైందా? 8వ నెంబర్తో వస్తే అది 8, 8.25, 8.5 ఎంత వచ్చినా పర్లేదు. సో నేనైతే 3.25 అయితే తీసుకున్నానండి. ఇలా లైన్ వేసేసేయండి. ఇలా క్రాస్గా 8 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకోండి. ఇది మనం కుట్టిన బ్లౌజ్, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇప్పుడు స్ట్రైట్గా చూసుకోండి, ఎంత వచ్చినా పర్లేదు. సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఈ కార్నర్ స్ట్రైట్గా లైన్ వేసాం కదా, ఈ కార్నర్ దగ్గర పావు తక్కువ 2 ఇంచులు, 8వ నెంబర్తో వస్తే పావు తక్కువ 2, షోల్డర్ దగ్గర 1 ఇంచు. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా నేను చూపించినట్టు కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి 1 ఇంచు. ఇలా మంచిగా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇటు కూడా అంతే. ఇప్పుడు సైడ్కి మనకు అతుకులు పడతాయండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ సైడ్ కూడా అంతే. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా లోత్ అనేది కట్ చేసేయండి. ఇలా చక్కగా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇది కూడా అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ కావాలి, వెనకాల బోట్ నెక్ నేను చూపించిన మోడల్ అయితే కావాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని కింద ఎడ్జెస్ కోసం అంటే మన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. ఇలాగా ఒక 1/2 ఇంచు అంతే. ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఇంపార్టెంట్. ఏ బ్లౌజ్ అయినా సరే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని చంక కింద నుంచి కొలుచుకోండి. ఓకేనా? నాకైతే కింద ఈ బార్డర్ని మనకి నెక్ డీప్ దగ్గర పెడతామన్నమాట. అది ఎంత ఉందో అంతా నేను నెక్ డీప్ అయితే పెడుతున్నాను. మోడల్ చూసారు కదా, చూడండి అలాగా పట్టీలాగా రావాలి కదా మరి కింద. అందుకని ఒక బార్డర్ ఏమో హ్యాండ్కి, ఇంకో బార్డర్ వచ్చేసి అలాగా పట్టీ కింద అనమాట. ఇప్పుడు బ్లౌజ్ హైట్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకుందాము. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే వేశాను. వేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా. నెక్ డీప్ కూడా మార్కింగ్ వేశాను. ఇప్పుడు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో చూసుకుని అప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది డిసైడ్ చేయాలన్నమాట. ఇలా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి. ఉక్స్ కూడా పెట్టేసుకుంటే ఇంకా మంచిది, అటు ఇటు తిరగకుండా ఉంటుంది, అదే అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఇప్పుడు చంక కింద నుంచి కొలుచుకుంటున్నానండి ఎంత వచ్చిందనేది. సో నాకు వచ్చేసి 19 ఇంచులు వచ్చిందండి. 19లో సగం ఎంత? 9.5. దీనికి 5.5 కలపాలి, అప్పుడు 15 ఇంచులు వచ్చింది. అంటే 15 అనేది
మనకి ఫుల్ షోల్డర్ అనమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 కదా, 9.5కి ఒక మార్కింగ్ అయితే వేసేద్దాం. 19 ఇంచులు కదా చెస్ట్, 9.5కి ఒక మార్కింగ్ అయితే వేసేద్దాం. ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. నెక్స్ట్ ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5, అంటే 15 ఇంచులు అంటే 7.5 కదా, 7.5 అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నేను చెప్తాను చూడండి. బోట్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ వైపు స్లోప్ ఇస్తామండి. సో దానికోసం 1/2 ఇంచ్ వదిలేయాలి. షోల్డర్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా, ఇంకొక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకోవాలన్నమాట. సో అది మాత్రం మీరు మిస్ అవ్వకండి. ఇక్కడ చూడండి, నేను ఫుల్ షోల్డరు 7.5 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఫుల్ షోల్డర్ 7.5, ఇక్కడ కూడా అంతే 7.5. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. నేను చెప్పాను కదా స్లోప్ ఇస్తామని. అక్కడ నుంచి వదిలేసిన 1/2 ఇంచ్ దగ్గర నుంచి నేనేదో ఒక 7.25 అలా మార్కింగ్ వేస్తున్నాను. చూద్దాం. ఇది బోట్ నెక్ కాబట్టి వెనకాల లూజ్ రాకుండా ఉండడానికి ఒక 1/2 ఇంచ్ అనేది మన వైపుకు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ తీసుకుని ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఆ పైన 1/2 ఇంచ్ ఎలాగో కట్ అయిపోతుంది. షోల్డర్ ఖర్చు కావాలి కదా 1/2 ఇంచ్, అది వదిలేసుకుని ఈ గీత కింద నుంచి కొలుచుకోవాలి. ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అయిందా లేదా అని. మ్యాచ్ కాకపోతే కిందకైనా దింపుకోవాలి, లేదంటే పైకైనా దింపుకోవాలి. అసలు చెస్ట్ అనేది మనం 9.5 ఇచ్చామో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడికి ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి. నాకు కొంచెం లూజ్ వచ్చింది, పైకి పెట్టేశాను. లూజ్ వచ్చినప్పుడు పైకి పెట్టాలి, తక్కువ వచ్చినప్పుడు కిందకి దింపాలి. కిందకి దింపే కొద్దీ ఆర్మ్ లూజ్ అనేది లూజ్ అవుతుంది, పైకి పెంచే కొద్దీ ఆర్మ్ లూజ్ అనేది టైట్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నాకు ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది. అలాగా మ్యాచ్ కాకపోతే చంక కింద పట్టేయటాలు, లేదంటే చంక కింద లూజ్ రావటాలు జరుగుతుంది అనమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తే మిగతాదంతా కూడా మనకి నెక్ కింద ఉండిపోతుంది అనమాట. కానీ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ కాబట్టి అంత బ్రాడ్ ఇవ్వకూడదు. నేనైతే 3.25 ఇచ్చాను, మిగతాది షోల్డర్ కింద ఉండిపోతుంది. ఇలా చక్కగా లైన్ వేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇలాగా కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేశాను. నెక్కి 3.5 వదిలేను కదా, ఇక్కడ కూడా చూసుకుందాం. మళ్ళీ మనం బార్డర్ ఎంత ఉందో అంతా పెట్టేసినా కూడా వాళ్ళకి మేబీ పైకో కిందకో అవుతుంది కదా, వాళ్ళకి ఎలాగైతే నెక్ డీప్ కావాలో అలాగే పెట్టేశాను. ఇలా షేప్ ఇచ్చేసాను. ఇలా షేప్ అనేది ఇలా కరెక్ట్గా నీట్గా ఇక్కడ కూడా కట్ చేసాను. ఇలాగా ఇలా మొత్తం కూడాని. ఇప్పుడు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నాకు వచ్చేసి 31 ఇంచు చేంజే వచ్చింది. 4 భాగాలు చేసేసి దానికి 1 ఇంచ్ యాడ్ చేయాలి, వెనకాల డాట్లు వేయాలి కదా, అందుకుని. ఇంకోండి, నాకైతే 9.25 కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది. సగానికి ఫోల్డ్ చేసేసి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 4 ఇంచులు అంతే. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేయండి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. దీన్ని మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్ మీద పెట్టి కట్ చేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసి, అంటే మనకి ఇది ఓపెన్ కదా, మరి ఫోల్డింగ్ ఆపోజిట్లో ఉండాలి, కోరాస్ మన వైపు ఉండాలి. ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఈ కూర ఉన్న క్లాత్ని ఒక 1 ఇంచ్ వరకు కట్ చేసేయండి. పట్టి కింద నడుము దగ్గర పట్టి అతకడానికి బాగుంటుంది. ఇలా చక్కగా పెట్టేసుకుని ఫస్ట్ అయితే ఒక లైన్ వేసేసుకుందాము. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కటింగ్ కాదు, స్ట్రైట్ కటింగ్, ప్రిన్సెస్ కట్. ఇది అయిపోయింది. ఇలా పెట్టేసుకోండి, ఓకేనా. ఉక్సు పట్టి కాజా పట్టి వదిలేసుకుని ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకుని చక్కగా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడాని మార్కింగ్ వేసేసుకుని యాస్టీజ్గా కట్ చేసుకోవాలన్నమాట. సైడ్ జాయింట్ వైపుకి ఖచ్చితంగా ఒక 2 ఇంచులైనా ఉండాలి, ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ కట్ చేసి కుడతాం కదా, అందుకుని. కింద కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా కొంచెం
ఒక 1/2 ఇంచు లోతు తీసేసుకుందాము. ఇక ప్రెస్ చేసేయండి. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచు లోతు తీసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు మనకి ఇంకొక బ్లౌజ్ అయితే ఇచ్చారన్నమాట. దాని ప్రకారం మనం బోట్ నెక్ బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలాగ మాత్రమే చూసుకోవాలి నెక్. ఎందుకంటే మన నెక్ బ్రాడ్గా ఇచ్చాం కదా పైన, సో డీప్ ఇవ్వకూడదు అనమాట. మనకేమో ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనం షోల్డర్ తక్కువ ఇస్తాము. ఫుల్ షోల్డరు ఒక 5 ఇంచులు 5.5 అలాగా నెక్ అనేది కిందకి దిగుతుంది. ఇది అలా కాదు, బోట్ నెక్ షోల్డర్ పెరిగినప్పుడు నెక్ అనేది పైకి వెళ్తుంది, వెనకాలైనా సరే ముందరైనా సరే. అయితే వీళ్ళు స్టార్ షేప్ ఇమ్మన్నారండి. అది నేను ఏం చేశానంటే ఇంకోండి ఇలాగ కొంచెం ఇలాగ క్రాస్గా వచ్చేసి ఇలాగ హార్ట్ షేప్ అనమాట. ఆ టైపులో ఇలా మార్కింగ్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ సైజు వాళ్ళకి 40 లోపు సైజు వాళ్ళకి 10.5 ఇంచులు తీసుకోవాలి. మన వైపు నుంచి 3.5, ఇక్కడేమో 4 ఇంచులు అంతే సరిపోతుంది. డాట్కి మధ్యన గ్యాప్ 2.5 ఇంచులు తీసుకోండి చెస్ట్ సైజుని బట్టి. ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే. చూస్తున్నారు కదా వీడియోలో, అలా ఇవ్వాలన్నమాట. సరిపోతుంది అప్పుడు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి. ఇక్కడ కావాలంటే ఫ్రంట్ పార్ట్లో డాట్ కూడా వేయచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడేమో బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా, సైడ్ జాయింట్ వైపు ఎక్కువ ఉండకూడదు అనమాట. అందుకని ఇంకొకసారి బ్యాక్ పార్ట్ని పెట్టుకుని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేయండి. ఉక్స్ పట్టి వైపు కూడా కావాలంటే చెస్ట్ పాయింట్ దగ్గర ఒక డాట్ వేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. నెక్ విడ్త్ బ్యాక్ పార్ట్లో ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే ఉండాలి. ఇలాగా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడాని. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను, స్టిచ్చింగ్ కూడా పెడతాను మీకు. ఇలా కట్ చేసేయండి చక్కగా. నేను ప్రిన్సెస్ కట్ ఇప్పుడు కట్ చేయనండి. ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసిన తర్వాత కట్ చేస్తాను. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా ప్రెస్ చేసేయండి అంతేనండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.